చాలా వరకు ఈ మాటలు అందరికీ తెలిసే ఉండవచ్చు, కానీ నేను జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. మనం చూస్తా ఉన్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో వాళ్ళు 400 సంవత్సరములు అక్కడ ఆ బానిసలుగా వారు ఆగిపోయినారు. ఆ యొక్క ఐగుప్తులో ఉండిపోయినారు. కాబట్టి 430 సంవత్సరముల వరకు వారు ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు వారు అక్కడ దేవునితో మొరపెట్టినారు. వారి యొక్క మూలుగు, వారి యొక్క దుఃఖము, వారి యొక్క ప్రయాసము ప్రభు దగ్గరికి చేరినది. ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరిన తర్వాత ప్రభు మోషే ద్వారా వారిని విడిపించడానికి మోషేను, అహరోనులను ఫరో దగ్గరికి పంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధముగా ఫరో దగ్గరికి వెళ్ళి, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి మేము అరణ్యములో వెళ్ళి ప్రభువుని మేము ఆరాధించాలి, కాబట్టి మీరు మమ్మల్ని పంపించుడి అని చెప్పేసి అక్కడ ఫరో దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఫరో అనేక సార్లు ఆయన హృదయమును కఠినపరుచుకున్నాడు. నిజానికి చూస్తా ఉన్నట్లయితే అక్కడ 10 సార్లు 10 అద్భుత కార్యముల ద్వారా దేవుడు వారిని విడిపించుకుని బయటకు తీసుకుని వచ్చినట్టుగా మనం అనేక సార్లు వాక్యాన్ని విన్నాం, ధ్యానించినాం. ఆ 10 అద్భుతాలు ఏమిటో కాదు, కానీ అక్కడ వాళ్ళు దేవులుగా, వాళ్ళు దేవతలుగా మొక్కుతున్నటువంటి వాటిని దేవుడు వాటి మీదకి శిక్షణ తీసుకొస్తూ నీళ్లను, సముద్రాన్ని వారు నీళ్లను, ఆ యొక్క నదిని వారు దేవతలుగా మొక్కేవారు. అక్కడ దేవుడు దానికి తీర్పునిస్తూ నీళ్లు కాదు దేవుడు, నిజమైన దేవుడు యెహోవా అని తెలవడానికి దేవుడు అక్కడ నీటిని రక్తముగా మార్చినాడు. కప్పలను వారు దేవుళ్ళుగా మొక్కేవారు. కప్పలను అక్కడ వారి మీదకి కప్పలను వచ్చి వారిని విసుక్కునే విధముగా ప్రజలు చేసి దేవుడే నిజమైన దేవుడు యెహోవా అని వారి మధ్యలో అనగా ఆ ప్రజలు, ఐగుప్తీయులు ఎందుకు ఆ 10 అద్భుతాలు దేవుడు చేసినాడంటే ఇజ్రాయేలు ప్రజలకు యెహోవాని నిజమైన దేవుడని కనపరచడానికి. అదే సమయంలో ఐగుప్తి ప్రజలు కూడా ఐగుప్తి దేవతల మీద నిజమైన దేవుడు ఒక యెహోవా ఉన్నాడు, మా దేవతలు కూడా అవి పనిచేయవని, అంటే ఆ వారి మధ్యలో కూడా దేవుని యొక్క ఆ దైవత్వాన్ని, నిజమైన దేవుడిని గుర్తించడానికి దేవుడు ఆ 10 అద్భుతాలు చేసి వారిని విడిపించుకొని తీసుకుని వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. 10వ అద్భుత కార్యము ఏమిటి అంటే ఒక పస్కాను వధించాలి, అనగా అక్కడ గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని అక్కడ వధించాలని లేఖనాల్లో అక్కడ మనం ఇంతవరకు చదివినాం. స్తోత్రం. ఇక్కడ ఆ పస్కా దేనికి సాదృశ్యము, ఆ యొక్క గొర్రె పిల్ల దేనికి సాదృశ్యమై ఉన్నది అంటే అది క్రీస్తుకే సాదృశ్యముగా అక్కడ కనబడుతా ఉన్నది. అది దేనికి అంటే క్రీస్తుకి సాదృశ్యముగా కనబడుతా ఉన్నది. నిజానికి చూస్తా ఉన్నట్లయితే ఆ పస్కాను అనగా గొర్రె పిల్లను ఇంటి ముందు కట్టేస్తే వారికి రక్షణ లేదు. ఇంటి ముందు కట్టేసి వారు ఆ విధంగా పెడితే వారికి రక్షణ కాదు, కానీ తప్పకుండా ఆ గొర్రెపిల్ల వధించబడాలి. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు సంహార దూత వారి ఇంటిలోనికి ప్రవేశిస్తా ఉన్నది. ఆ సంహార దూత ఇంటిలోనికి ప్రవేశించే ఆ రాత్రి కాల వేళలో ఒకవేళ గనక సంహార దూత ఇజ్రాయేలు ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే వారికి ఒక నియమం ఉంది. దేవుడు వారికి చెప్పాడు. ఏంటి అంటే మీ గడప గమ్మములకు గొర్రెపిల్లను వధించి దాని రక్తము తీసి గడప గమ్మములకు నిలువుగా అడ్డముగా అది పూయవలను. ఎవరి గడప గమ్మములకైతే ఆ రక్తము కనబడతా ఉన్నదో దానిని చూసి ఈ యొక్క సంహార దూత దాటిపోతుంది. ఒకవేళ గనక ఆ గడప గమ్మములకు ఆ రక్తము కనబడకుండానట్లయితే తప్పకుండా ఆ ఇంటిలో మొదటి ప్రథమ కుమారుడు మరణిస్తాడు అని చెప్పేసి ఒక నియమము, ఒక ఆజ్ఞ ఉన్నది. కాబట్టి ఐగుప్తు ప్రజలు దీన్ని ఆచరించరు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట చొప్పున, లెక్క చొప్పున వారు ఆచరించాలి. కానీ ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఆ గొర్రెపిల్లను కట్టేస్తే సంహార దూత దాటిపోదు. స్తోత్రం. గొర్రెపిల్ల ఇంటి ముందు కట్టేస్తే సంహార దూత దాటిపోదు, గాని గొర్రెపిల్ల వధించబడాలి. అనగా ఆ గొర్రెపిల్ల వధించబడి దాని రక్తము గడప గమ్మములకు అది పూయబడాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ విధంగా మన పాపముల కోసం ఆయన మరణించినాడు, ఆయన మన కోసం ఏ విధంగా రక్తము చిందించినాడో, ఆ రక్తము వలన మనందరికీ ఏ విధముగా విడుదల, రక్షణ దొరికినదో, నిత్య జీవమును దొరికినదో ఆ విధముగా అనే దానికి సూచనగా అక్కడ ఆ స్తోత్రములు క్రీస్తుకి సూచనగా అక్కడ ఒక గొర్రె పిల్ల వధించబడతా ఉన్నది. ఇక్కడ దేవుని బిడ్డారా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే స్తోత్రం, ఇక్కడ
ఐగుప్తు ఇంటిలో మరణము జరిగినది, ఇజ్రాయేలు ఇంటిలో అక్కడ స్తోత్రం ఆ రక్తమును బట్టి వారికి జయము దొరికినది. అనగా వారింటిలో మరణము జరగలేదు, ఐగుప్తు ఇంటిలో ఒక మరణము జరిగినది. హల్లెలూయా. ఎందుకు ఈ ఇజ్రాయేలు ఇంటిలో మరణము జరగలేదు అని మనం గ్రహిస్తే, వారు మరణించవలసిన స్థానములో ఆ స్తోత్రం ఆ ప్రథమ కుమారుడు మరణించవలసిన స్థానంలో ఇప్పుడు ఎవరు మరణించినారు అంటే, వారి ఇంటిలో ఒక గొర్రె పిల్ల వధించబడినది. హల్లెలూయా. అనగా వారు మరణించవలసిన స్థానంలో, వారి స్థానంలో ఇప్పుడు ఎవరు మరణించినారు అంటే, ఒక గొర్రె పిల్ల మరణించినది. స్తోత్రం. ఆ గొర్రె పిల్ల క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది. అనగా మన పాపముల నిమిత్తము, మన నిమిత్తము నిజముగా ఒక గొర్రె పిల్ల వల్లే క్రీస్తు మరణించినాడు. స్తోత్రం. కాబట్టి ఆ గొర్రె పిల్ల మరణిస్తేనే రక్షణ. స్తోత్రం. క్రీస్తు మరణిస్తేనే రక్షణ. క్రీస్తు వచ్చి ఈ భూమి మీదకి వచ్చి స్వస్థపరిస్తే రక్షణ కాదు. స్తోత్రములు అనగా ఆశీర్వాదాలు ఇస్తే రక్షణ కాదు. లేదంటే కొన్ని స్తోత్రములు ఏదో లోక సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు, వ్యాధులు స్వస్థపరిస్తే, దయ్యాలను వెళ్ళగొడితే, అద్భుతాలు చేస్తే, ఆశ్చర్య కార్యములు చేస్తే, రొట్టెలను ఇస్తే, లేదంటే ఆహారమునిస్తే, చేపలను పంచితే, ఈ విధంగా ఇటువంటి విషయాలు చేస్తే రక్షణ కాదు. కానీ నిజముగా ఆ గొర్రె పిల్ల ఇంటి ముందు కట్టేస్తే రక్షణ కాదు. ఆ గొర్రె పిల్ల ఏం చేయాలంట? ఆ గొర్రె పిల్ల వధించబడాలి. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది కేవలం స్వస్థపరచడానికి కాదు, కేవలం అద్భుతాలు చేయడానికి కాదు, కేవలము ఏదో నిజముగా రొట్టెలు పంచడానికి కాదు, ఆహారం పంచడానికి కాదు, ఈ విషయం కోసం కాదు. కానీ నిజముగా ఒక వ్యక్తి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వములో నుంచి విడుదల పొందాలి అంటే, లోకము నుంచి ఒక వ్యక్తి విడుదల పొందాలి అంటే, పాపములో నుంచి ఒక వ్యక్తి విడుదల పొంది నిత్య జీవంలోనికి రావాలి అంటే, ఆ యొక్క ప్రాచీన ఆదాము స్తోత్రములు ఏదైతే నష్టపరుచుకున్న జీవమును మరలా తిరిగి పొందాలి అంటే, ఇదిగో స్తోత్రములు యేసుక్రీస్తు అద్భుతములు చేస్తే కాదు, స్తోత్రములు కానీ యేసుక్రీస్తు ఆయన శిలువలో మరణించాలి. హల్లెలూయా. ఆ శిలువలో మరణిస్తేనే స్తోత్రం ఒక వ్యక్తికి రక్షణ. ఆ శిలువలో మరణిస్తేనే అక్కడ ఆ ప్రథమ కుమారునికి రక్షణ. లేదంటే ఆ ఇంటిలో ప్రథమ కుమారుడు మరణిస్తాడు. ఎందుకనగా సంహార దూత ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది ఆ రాత్రి. స్తోత్రం. ఐగుప్తు ఇంటిలో ప్రతి ఒక్కరింటిలో సంహార దూత ప్రవేశించినది. ఐగుప్తు ఇంటిలో ప్రతి ఇంటిలో ప్రథమ కుమారుడు అనగా ఫరో ఇంటిలో కూడా తన ప్రథమ కుమారుడు మరణించినాడు. వారింటిలో కేకలు వినబడుతున్నాయి, వారింటిలో మరణము కనబడుతున్నది, వారింటిలో దుఃఖము కనబడుతున్నది. ఇజ్రాయేల్ వారి ఇంటిలో స్తోత్రములు సంతోషము కనబడుతున్నది. వారి ఇంటిలో మరణం లేదు, జయమే ఉన్నది. స్తోత్రం. వారింటిలో స్తోత్రములు జీవం ఉన్నది. హల్లెలూయా. ఎందుకనక వారి స్థానంలో ఒక గొర్రె పిల్ల మరణించినది. హల్లెలూయా. వారి స్థానంలో ఒక గొర్రె పిల్ల మరణించినది. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈనాడు క్రీస్తుని నీ ఇంటి ముందు కట్టేస్తున్నావా? లేదంటే స్తోత్రములు నిజముగా అనగా స్తోత్రం కేవలం క్రీస్తు నీకు స్వస్థపరిచే దేవుడా? లేదంటే నీ పాపములను విడిపించే దేవుడా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము క్రీస్తుని నువ్వు దేనికోసము వాడుతున్నావు, దేనికోసం నువ్వు చెప్పుకుంటున్నావు, దేనికోసం నువ్వు విశ్వసిస్తున్నావు? కేవలము నేను అనారోగ్యంతో ఉన్నాను, నాకు స్వస్థపరిస్తే చాలు దేవుడు. స్తోత్రం. నేను కొంచెం రోగంతో ఉన్నాను, స్వస్థపరిస్తే చాలు. నేను అప్పుల్లో ఉన్నాను, దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తే చాలు. నేను కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడు నన్ను బాగు చేస్తే చాలు. ఇటువంటి కేవలము ఒక అక్షరార్థంగా దేవుడు నీ ఇంటి ముందు ఉంటే సరిపోతుందా? లేదంటే కాదు. స్తోత్రములు. ఇదిగో నాకు కేవలం పై విషయములు కాదు, నిజముగా ఇదిగో ఆ గొర్రె పిల్ల అయిన క్రీస్తు స్తోత్రములు ఆయన మరణిస్తేనే, అనగా స్తోత్రములు ఇదిగో క్రీస్తు అంటున్నాడు నిజముగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి, లేఖనములు చెప్పబడినట్టుగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చినాను. హల్లెలూయా. అయ్యో స్తోత్రములు. గొర్రెపిల్ల స్తోత్రం ఎందుకు వచ్చినావు? అయ్యో గొర్రెపిల్ల ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు? స్తోత్రములు. నీకు ఘనత కోసమా? లేదంటే మెప్పు కోసమా? కాదు కాదు. స్తోత్రములు. స్తోత్రం. పేతురు అంటున్నాడు, ఈ శిలువని నీకు తప్పించబడును గాక, ఈ శ్రమలు నీకు తప్పించబడును గాక, ఈ ఇబ్బంది నీకు తప్పించబడును గాక అన్నప్పుడు పేతురు స్తోత్రములు ఓ సాతానా వెనకకు పొమ్ము అని హెచ్చరిక చేసినాడు. ఓ సాతానా వెనకకు పొమ్ము. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు. ఇదిగో ఈ మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చింది స్తోత్రం కేవలం స్వస్థపరచడానికి కాదు, కేవలం ఆశీర్వాదించడానికి కాదు, పై విషయాలు తీసివేయడానికి కాదు. ఇదిగో ఆయన మరణిస్తేనే మనకు జీవం. హల్లెలూయా. ఇదిగో గొర్రె పిల్ల ఏ విధముగా మరణించినదో, ఇదిగో ఆ మరణించడం ద్వారా ఆ ప్రథమ కుమారుడు ఏ విధంగా బ్రతికినాడు. స్తోత్రములు. ఇదిగో క్రీస్తు మరణము ద్వారా, ఆ క్రీస్తు మరణించుట ద్వారా ఇదిగో స్తోత్రం ప్రతి ఒక్కరికి మనందరికి రక్షణ దొరికినది. హల్లెలూయా. స్తోత్రం. ఈ విధముగా నిజముగా స్తోత్రములు ఆ గొర్రె పిల్లను వధించినారు. స్తోత్రం. ఆ
కాల్చబడిన గొర్రెపిల్ల స్తోత్రం ఇదిగో దాని రక్తమును గడప గమ్మములకు పూసిన తర్వాత ఇంకొక నియమం అక్కడ చేస్తా ఉన్నారు. ఒకసారి మనం ముందుకు చూద్దాం. 8వ వచనం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదియు మిగలకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి చాలు. స్తోత్రం. ఇక్కడ ఒక నియమము దేవుడు వారికి చెబుతా ఉన్నాడు. స్తోత్రం. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆ సాయంకాలం ముందు ఆ గొర్రె పిల్లను చంపి దాని రక్తమును తీసి దాని ఇండ్ల ద్వారా బంధకములు నిలువు కమ్మకు అడ్డముగా అది చల్లి, ఆ రాత్రి వారు ఏం చేయాలంటే అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, స్తోత్రం హల్లెలూయా, అగ్ని చేత ఆ కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. స్తోత్రం. చేదు కూరలతో తినవలెను. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాలు ఇక్కడ చెబుతా ఉన్నాడు. అగ్ని చేత కాల్చబడిన మాంసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక బలిపీఠం మీదకి తీసుకొని వస్తున్నటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల, స్తోత్రం, అది అగ్ని దిగి వస్తా ఉన్నది. స్తోత్రం. ఆ మాంసము మీదికి అగ్ని దిగి వస్తా ఉన్నది. స్తోత్రం హల్లెలూయా. అదే విధముగా ఇక్కడ చెబుతా ఉన్నారు, అగ్ని చేత కాల్చినటువంటి ఆ మాంసమును. స్తోత్రం. అగ్ని దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే, స్తోత్రం, అక్కడ దేవుని యొక్క, స్తోత్రం, పరిశుద్ధాత్మకు, దేవుని యొక్క వాక్యముకు అక్కడ సాదృశ్యముగా ఉన్నది. అక్కడ చూస్తా ఉన్నట్లయితే, స్తోత్రం, అదే విధముగా పొంగని రొట్టెను తినవలను, చేదు కూరలతో తినవలను. స్తోత్రం. ఇప్పుడు ఆ రొట్టెలు ఎలా ఉండాలంటే, అది పొంగనిదై ఉండకూడదు, చేదు కూరలతో తినాలి. ఈ చేదు కూరలు దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే, అది చూస్తా ఉన్నట్లయితే శ్రమలకు సాదృశ్యముగా ఉన్నది. అనగా ఇది సిలువను సూచిస్తా ఉన్నది. స్తోత్రం. శ్రమలకు సాదృశ్యముగా ఆ చేదు కూరలతో తినాలి. ఆ చేదైన ఒక అనుభవము ఆ యేసుక్రీస్తు సెలవులో ఆయన అనుభవించినట్టుగా ఆ చేదు కూరలతో వారు దాన్ని తినవలను. స్తోత్రం. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. స్తోత్రం. ఎలా తినకూడదంటే, ఉడకనిది తినకూడదు, నీళ్లతో వంపబడినదైనను దాన్ని తినకూడదు. మళ్ళీ ఉదయకాలం వరకు దానిలో ఏదైనా మిగిలినా గాని అది మిగిలింపకూడదు. ఇంకా మనము చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ దాని ఎలా తినాలి అనే ఒక నియమం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దాన్ని తినవలసిన విధమేమనగా, మీరు నడుము కట్టుకొని, స్తోత్రం హల్లెలూయా. ఏ విధంగా తినాలంట? మీరు నడుమును కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలను. స్తోత్రం. ఆ మాంసమును ఆ యొక్క ఏ విధంగా తినాలి అని చెప్పేసి అంటే, స్తోత్రం, అక్కడ ఆ రొట్టెను, అనగా పొంగని రొట్టెను తీసుకొని, ఆ యొక్క మాంసము అగ్ని చేత కాల్చినటువంటి ఆ మాంసమును తీసుకొని ఎలా తినాలి అంటే, స్తోత్రం, అక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే అక్కడ నడుము కట్టుకోవాలంట. అనగా, స్తోత్రం, ఈ నడుముకు కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలను. స్తోత్రం. ఇది దేనికి సాదృశ్యంగా కనబడతా ఉన్నదంటే, స్తోత్రం, ఒక
ఒక విడిచిపెడుతున్నటువంటి ఒక అనుభవము. స్తోత్రం. అనగా మేము బయలుదేరడానికి ఇష్టపడతా ఉన్నాం. ఆ ఐగుప్తి ఆ యొక్క దేశంలో ఉండడానికి కాదు, మేము నడుము కట్టుకొని, అనగా స్తోత్రములు వారు సిద్ధపడుతున్నటువంటి ఒక అనుభవానికి ఇక్కడ సాదృశ్యంగా కనబడుతున్నది. మేము ఈ యొక్క ప్రాచీన జీవితంలో, ఈ యొక్క పాపపు జీవితంలో, ఈ ఐగుప్తి యొక్క జీవితంలో మేము ఇంకా ఉండము. స్తోత్రం. ఇదిగో ఇంతవరకు మేము ఫరో బానిసత్వంలో ఉన్నాము, ఇంతవరకు మేము సాతాను బానిసత్వంలో ఉన్నాము. కాబట్టి ఇదిగో దీని నుంచి దేవుడు మమ్మల్ని విడిపించినాడు. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా, ఆ క్రీస్తు మరణించడము ద్వారా, ఆయన రక్తము, ఆయన సెలవులో కాచిన రథమును బట్టి ఇప్పుడు స్తోత్రములు నాకు ఒక విడుదల దొరికినది. హల్లెలూయా. ఇదంతటినీ చూస్తా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస యొక్క జీవితాన్ని చూస్తా ఉంటున్నాం. స్తోత్రం. అనగా స్తోత్రములు ఒక విశ్వాసి లోకములో నుంచి విడుదల పొందిన తర్వాత తను పరలోక రాజ్యము చేరేంత వరకు, అనగా స్తోత్రములు కానాను ప్రాంతము ఆ పరలోక రాజ్యానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. స్తోత్రం. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నది. ఒక విశ్వాస యొక్క జీవితము ఏ విధంగా ఉండాలో ఈ ప్రయాణం అంతా మనం సూచిస్తా ఉన్నది. స్తోత్రం. మీరు జాగ్రత్తగా చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ స్తోత్రములు అనగా క్రీస్తు రక్తము ద్వారా ఒక వ్యక్తికి, అనగా మొదట ఆ లోకంలో నుంచి విడిపించబడ్డ వ్యక్తికి ఏం కలగాలి అంటే ఇదిగో ఒక పశ్చాత్తాపం, ఒక దుఃఖము కలగాలి. ఎందుకనగా స్తోత్రములు ఒక మారు మనసు కలగాలి. మొదట స్తోత్రములు బాప్తిస్మము కంటే ముందు జరగవలసిన ఒక విశ్వాస జీవితంలో ఏం జరగాలి అంటే, ప్రభువా ఇదిగో నేను మరణించవలసిన స్థానంలో నా పాప విషయమే ప్రభువా నీవు మరణించినావు. ఇదిగో ప్రభువా నేను తీసుకోవలసిన ఆ మరణము ఆయా ప్రభువా నీవు తీసుకున్నావు. ఇదిగో ఆ గొర్రెపిల్ల నా కోసము మరణించినది, నేను మరణించవలసిన స్థానంలో ప్రభు గొర్రెపిల్ల మరణించినదని ఒక పశ్చాత్తాపం మొదట ఒక వ్యక్తికి జరగవలసినది. హల్లెలూయా. ఆ విధంగా జరిగిన వ్యక్తిలో మళ్ళా తర్వాత తన జీవితంలో కలగవలసినది ఏంటంటే, ఇదిగో స్తోత్రములు ఒక విడుదల పొందుతున్న అనుభవం తన జీవితంలో కలగాలి. అనగా ఆ పాపాన్ని విడిచిపెట్టే మనస్తత్వం తనలో కలగాలి. ఇదిగో నేను ఇంతవరకు ఐగుప్తులో ఉన్నాను, ఆ బానిసత్వంలో ఉన్నాను, లోకములో ఉన్నాను, పాపములో ఉన్నాను, స్తోత్రములు విగ్రహారాధనలో ఉన్నాను, అన్నిలలో ఉన్నాను, ఎన్నో విషయాలతో నేను బంధించబడి ఉన్నాను. ఇప్పుడు నేను విడిచిపెట్టడానికి, నేను క్రీస్తు మార్గంలో నడవడానికి, ఆయన రక్తం ద్వారా విడుదల పొందిన నేను, ఆయన రక్తము ద్వారా నేను స్తోత్రములు జీవమును అనుభవిస్తున్న నేను, ఇదిగో బయటకు విడుదల పొందడానికి ఇదిగో వెళుతున్న నేను, ఇప్పుడు నా జీవితంలో కలగవలసినది ఏంటంటే, ఇదిగో నేను నడుమును కట్టుకోవాలి. హల్లెలూయా. నేను నడుమును కట్టుకొని నేను ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నేను ఇంకా ఆగిపోవడానికి కాదు, చెప్పులు తొడుక్కోవడం అంటే ఇంకా సిద్ధపడడం. స్తోత్రం. ఆ పాప జీవితంలో ఆగిపోవడం కాదు, ఆ ప్రాచీన వ్యక్తి జీవితంలో ఆగిపోవడం కాదు, ఐగుప్తు జీవితంలో ఆగిపోవడం కాదు. ఇదిగో నేను ఒక విడుదల పొందుతున్న ఒక అనుభవం. స్తోత్రం. ఇక్కడ నాకు ఉండడానికి ఇష్టం లేదు ప్రభువా. ఈ ప్రాచీన వ్యక్తి జీవితంలో, ఆ పాప జీవితంలో, ఆ ఐగుప్తు జీవితంలో, ఇదిగో స్తోత్రం ఆ విగ్రహారాధనలో, ఆ నామకార్థములో, ఆ లోకములో నుంచి ఇదిగో నేను విడుదల పొందుతాను. స్తోత్రం. ఇదిగో నేను చెప్పులు ధరిస్తాను, నా నడుమును కట్టుకుంటాను, ఇదిగో నేను త్వరపడుచు ఇదిగో స్తోత్రం నేను ఆ యొక్క స్తోత్రములు ఆహారమును తింటాను. హల్లెలూయా. ఆ పస్కా బలిని ఇదిగో నేను భుజిస్తాను. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఇది నియమమై ఉన్నది. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ విధంగా విడుదల పొందవలసినది. హల్లెలూయా. ఈ విధముగా విడుదల పొంది ఇదిగో స్తోత్రములు నిజముగా వారు ఒక డెక్క కూడా మిగిల్చకుండా వారు విడుదల పొందినారు. స్తోత్రం. ఒక డెక్క కూడా విడవకుండా నిజముగా స్తోత్రం ఆ ఫరో నుంచి పూర్తిగా విడుదల పొంది వారు బయటకు వచ్చినారు. స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా ఇంకా ముందుకు చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము దాని యొక్క 20వ వచనం నుంచి చూద్దాం. 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన చాలు. ఇక్కడ చూస్తా ఉన్నది దేవుని బిడ్డలారా, ఇది ఫస్ట్ స్టేజ్. వారు ఆ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత రామశేషు నుంచి వారి ప్రయాణం మొదలైనది. వారు బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతుకు వారు ఫస్ట్ స్టేజ్ లోనికి వచ్చినారు, అనగా స్టేషన్ అనుకోవచ్చు దీన్ని. ఫస్ట్ స్టేషన్ లో దిగగానే దేవుడు వారికి ఏం చేశాడు అంటే, వారు ముందుగా నడవడానికి ఎవరున్నారంట? స్తోత్రం. పగటి వేళ ముందుకు నడిపించడానికి మేఘస్తంభమును, రాత్రి వేళ వారి ముందుకు నడవడానికి అగ్నిస్తంభము వారి ముందు వెళుతా ఉన్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో
ఒక విడుదల పొందినటువంటి అనగా క్రీస్తు యొక్క రక్తములో నుంచి అనగా నా కోసము క్రీస్తు మరణించినాడు, నా పాపముల కోసం ఆయన బలి అయినాడు, ఇదిగో ఆ గొర్రె పిల్ల నా పాపముల కోసమే మరణించిందని ఎవరి జీవితంలోనైతే ఒక రక్షణ అనుభవాన్ని, ఒక పశ్చాత్తాపము, ఒక దుఃఖము కలిగి ఎవరైతే ఆ మార్గంలో నడవడానికి, ఆ లోకంలో నుంచి విడుదల పొందడానికి ఇష్టపడి వారి హృదయంలో, వారి జీవితంలో ఇదిగో ఆ నడుమును కట్టుకొని, చెప్పులు తొడుక్కొని ఇది పరిగెడుతూ బయటకు రావడానికి ఆశ కలిగినటువంటి ఎవరి జీవితంలో అయితే ఉన్నారో వారి మార్గములో స్తోత్రములు ప్రభువే మార్గాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. అనగా వారికి మార్గము ప్రభువే అయి ఉన్నాడు. స్తోత్రములు. వారు ఉదయకాలం అనగా ఉదయం ముందుకు నడవడానికి మేఘస్తంభము, వాళ్ళు రాత్రి వేళ ముందుకు నడిపించడానికి అగ్ని స్తంభముగా ప్రభువే వారికి ముందుకు నడిపిస్తున్నాడు. మొదటి స్టేజ్ లోనే ప్రభు వారికి ఒక మార్గముగా అయినాడు. మొదటి స్థానంలోనే ఇదిగో స్తోత్రములు ఆ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక మార్గముగా ముందుకు నడుస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొకసారి ఆ రెండవ స్టేజ్ లోనికి వెళ్దాం. రెండవ స్టేషన్ స్తోత్రం అది నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. యెహోవా మీ ప్రైజ్ ది లార్డ్. చాలా ఇక్కడ వీరు ఇంతకుముందు మనం చూసాము, రామసేతు నుండి వారు ఫస్ట్ స్టేషన్ లో సుక్కోత్కు వచ్చారు. అది ఫస్ట్ స్టేషన్. సెకండ్ వచ్చేసరికి వీరు ఎక్కడికి వచ్చారంటే పీహా హిరోతు అనే ఒక ప్రాంతానికి వచ్చారు. స్తోత్రం. పీహా హిరోతు అనే ఆ ప్రాంతానికి మీరు 14వ అధ్యాయము మొదటి వచనములోనే ఈ మాట, 2వ వచనములో చూస్తే ఇజ్రాయేలీయులు తిరిగి పీహా హిరోతు ఎదుటను అనగా మిల్గోదుల సముద్రమునకు మధ్యన వారు అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అనగా ఆ పీహా హిరోతు అనగే ఆ సెకండ్ స్టాప్ దగ్గరికి వారు వచ్చినప్పుడు దేవుడు వారితో చెబుతున్న మాట ఏమిటంటే, భయపడకుడి, నేడు మీకు కలుగచేయు రక్షణ మీరు కనులారా చూడుడి అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు వారితో ఒక మాట చెబుతున్నాడు ప్రజలందరికీ, భయపడకుడి, నేడు మీకు కలుగచేయు రక్షణ కన్నులారా చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వారికి ఒక రక్షణ ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మొదట వారు వారి యొక్క జీవితంలో క్రీస్తే నా కోసం మరణించినాడు, నా పాపముల నిమిత్తం మరణించినాడు అని ఒక పశ్చాత్తాపముతో వారు అప్పగించుకొని వారు నిర్ధారణ కలిగి వారు బయటకు వచ్చినారు. ఇక్కడ ప్రభు వారికి చెబుతున్నాడు, నేడు మీకు కలుగచేయు రక్షణ మీరు ఊరికనే నిలిచి ఉండి చూడండి అని దేవుడు వారితో చెబుతా ఉన్నట్టుగా చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇక్కడ ఒక రక్షణ దేవుడు వారికి కనపరుస్తా ఉన్నాడు. ఏంటి అంటే, వారి ముందు ఏమున్నదంటే ఎర్ర సముద్రం ఉన్నది, వారి వెనకాల ఫరో సైన్యము తరుముతా ఉన్నది, రథములను గుర్రములను వేసుకుని ఫరో సైన్యము వారిని తరుముతా ఉన్నది. స్తోత్రం. ఇటువంటి ఒక ఫరో సైన్యము ముందు వెళుతా ఉంటున్నప్పుడు నిజానికి ఇప్పుడు దేవుడు గనక వారి మధ్యలో ఒక కార్యము చేయకపోతే ఇప్పుడు వారు ఎవరికి బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు అంటే, మరలా ఫరో బానిసత్వంలోనికి వెళ్తారు, మరలా ఫరో యొక్క ఆధిపత్యంలోనికి వెళ్తారు. అనగా దేవుడు వారిని గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించినప్పటికీ వారు మరలా ఏమైపోతారు, మరలా సాతాను బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు వారితో చెబుతున్నాడు, స్తోత్రం, మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి అని చెప్పేసి వారితో చెబుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే వారు ఊరికనే నిలిచి ఉండి చూసినప్పుడు ప్రభు వారితో చెప్తుందంటే, ముందుతున్నటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని మోషే అన్నాడు, మోషే నీ చేతి చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రం అంతా తూర్పు గాలుల చేత అది రెండుగా చీలినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాని 21వ వచనంలో, 14వ అధ్యాయం 21వ వచనంలో మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాని 6 నెలలుగా చేశాను. స్తోత్రం. అనగా నీళ్లు రెండుగా విభజింపబడి ఆ మధ్యలో ఆ స్థలము 6 నెలలుగా మార్చబడినది. ప్రజలందరూ దాన్ని 6 లక్షల జనాంగం, పురుషులు మాత్రమే 6 లక్షలు, స్త్రీలు పిల్లలు కాకుండానే ఆ ప్రజలందరూ వారు 6 నెలల మీద బయటకు నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం అక్కడ చూస్తా ఉన్నాం. స్తోత్రం. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నట్లయితే, ఆ 6 నెలలుగా వారు బయటకు దాటిన తర్వాత అదే మార్గము గుండా స్తోత్రం వెనక వస్తున్నటువంటి ఫరో సైన్యము కూడా రథములు గుర్రములు వేసుకుని వారు వస్తా ఉన్నారు. ఆ వస్తా ఉన్న సమయంలో దేవుని ద్వారా అక్కడ స్తోత్రం మళ్ళీ ఫరోతో అన్నాడు, నీవు మరలా ఆ యొక్క నీ హస్తమును సముద్రం వైపు నువ్వు చాపినట్లయితే నువ్వు దాని
పూర్తిగా వారి రథములను వారి గుర్రములను ఆ సముద్రంలో ముంచి వేసినట్టుగా చూస్తా ఉన్నాం. అనగా ఇప్పుడు ఐగుప్తి ప్రాంతం ఎక్కడ ముంచబడింది? ఐగుప్తు యొక్క ఆ గుర్రములు రథములు ఫరో సైన్యం ఎక్కడ ముంచబడింది అంటే ఆ యొక్క స్తోత్రములు ఆ సముద్రములో ముంచబడినట్టుగా మనము చూస్తా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎర్ర సముద్రములో అక్కడ ముంచబడినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇది దేన్ని సూచిస్తా ఉన్నది అంటే ఒక ప్రాచీన వ్యక్తి సమాధి చేయబడిన ఒక మాదిరిని అక్కడ సూచిస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా నేడు కలుగు చేయు రక్షణ మీరు కనలారా చూడండి. అక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే మనం కృత నిబంధనలో కూడా మనం చూస్తా ఉన్నట్లయితే దేవుడు కృత నిబంధనలో మనం జ్ఞాపకం చేస్తా ఉన్నట్లయితే రక్షణ అనేది కృపచేతనే మీరు రక్షించబడినారు కానీ ఇది మీ వలన కలిగినది కాదు అని చెప్పేసి మనం లేఖనాల్లో చూస్తున్నాం. అనగా అదేదో మన గొప్పతనం వల్ల కాదు, కృపచేతనే మనం రక్షించబడినాము. ఇక్కడ కూడా చూస్తా ఉన్నట్లయితే స్తోత్రం, ఎర్ర సముద్రంలో నిజానికి వరకు ఒక రక్షణ దొరుకుతా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఎర్ర సముద్రంలో ఒక బాప్తిస్మంకు ఒక సూచనగా ఇక్కడ కనబడతా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే నిజానికి దేవుని బిడ్డలారా, ఇక్కడ స్తోత్రం ఆ ప్రాచీన వ్యక్తి సమాధి చేయబడుతున్నాడు. మనం అనేక సార్లు నేను వాక్యంలో ధ్యానించి చెప్పాను మీకు అనేక సార్లు. ఆ ప్రాచీన వ్యక్తి సమాధి చేయబడాలి, ఆ ప్రాచీన వ్యక్తి మరణించాలి అని నేను ఎన్నో సార్లు చెప్పాను. ఇది నిజానికి చూస్తా ఉన్నట్లయితే ధర్మశాస్త్ర కాలంలో దేవుడు కూడా అక్కడ నియమానుసారంగా అక్కడ స్తోత్రంలో జరిగిస్తా ఉన్నట్టుగా కార్యాన్ని మనం చూస్తున్నాము. ఆ ప్రాచీన వ్యక్తికి సాదృశ్యముగా ఆ ఐగుప్తి ప్రాంతముగా మనకు కనబడతా ఉన్నది. ఆ ప్రాచీన వ్యక్తి ఆ ఐగుప్తి ఎక్కడ ముంచబడినదంటే స్తోత్రంలో ఎర్ర సముద్రంలో ముంచబడినది. స్తోత్రం. ఒకవేళ గనక వారు అక్కడ ముంచి వేయబడకపోతే, అక్కడ మరణించకపోతే వీరు మరలా ఆ యొక్క ప్రాచీన వ్యక్తికి బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. ఆ ప్రాచీన ఆ ఆలోచనలకే లేదంటే ఆ ఐగుప్తుకే ఆ ఫరోకే మరలా వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా చేయలేదు. ఆ ప్రాచీన వ్యక్తిని అక్కడ ముంచి వేస్తున్నాడు. అనగా అక్కడ ఒక సమాధి జరుగుతా ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఒక సమాధి అక్కడ జరుగుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిజముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా స్తోత్రం. అనగా మన జీవితంలో కూడా ఒక వ్యక్తి దేవుని యొక్క రక్తమును బట్టి మనం విడుదల పొంది ఆ గొర్రెపిల్ల నా కోసమే మరణించిందని మనము జ్ఞాపకం చేసుకొని మనం విడుదల పొంది ఇదిగో క్రీస్తు మార్గములో ఆయన చూపిస్తున్నటువంటి ఆయన పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నీకు ఆయన మార్గము నేనే సత్యము నేనే జీవం అని చెబుతున్నాడు. ఆ మార్గము గుండా నువ్వు ముందుకు వెళుతున్నట్లయితే ఇదిగో స్తోత్రములు ఆ ముందుకు వెళుతున్న ఆ మార్గములో నిజముగా స్తోత్రములు వెళ్తున్నప్పుడు ఇదిగో నీకు దేవుడి రక్షణను కనపరుస్తా ఉన్నాడు. ఆ ప్రాచీన వ్యక్తి మరణించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ప్రాచీన ఆదాం మరణించాలి. ఆ ప్రాచీన వ్యక్తి మరణిస్తేనే ఒక నూతన వ్యక్తికి జన్మము దొరుకుతున్నది. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యము అనగా ఇది రక్షణకు సాదృశ్యముగా మనకు కనబడతా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మనము ఆ మాటను కూడా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. ఆ బాప్తిస్మము గురించి ఒకసారి తీయండి. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులు ఉంటుంది. ఒకసారి చూడండి. అది బాప్తిస్మముకు సాదృశ్యముగా మోషేను గురించి ఉంటుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దాని తర్వాత ఇంకొక మాట ఉంటుందా, ఇది బాప్తిస్మము గురించి మోషే వారు నీటిలో నుంచి బయటకు తీసుకున్నప్పుడు బాప్తిస్మముకు సాదృశ్యముగా ఉన్నది అని చెప్పేసి మాట ఉంటుంది. అది చూడండి. కృత నిబంధనలోనే ఉంటుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట అదేంటారా చెప్పండి. అదేంటారా 1 కొరింథీ 10:1-2 నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘంలోనే సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి,
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ నిజముగా అక్కడ బాప్తిస్మకు సాదృశ్యముగా అక్కడ కనబడుతా ఉన్నది. మోషేను బట్టి వారందరికీ అక్కడ ఏం దొరికిందంట? బాప్తిస్మము దొరికినట్టుగా చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇప్పుడు ఈ ఎర్ర సముద్రము గుండా బయటకు వచ్చిన ఈ ప్రజలకు వారికి ఏం దొరికింది అంటే అక్కడ బాప్తిస్మము జరిగింది. హల్లెలూయా. ఆ బాప్తిస్మము అక్కడ ఏం సూచిస్తుంది? పాత నిబంధనలో ఆ మోషే కాలంలో కూడా ఏం సూచిస్తుంది అంటే అక్కడ జరిగినటువంటి మోషేను బట్టి దొరికిన ఆ బాప్తిస్మములో, ఆ ఎర్ర సముద్రంలో వారు పొందుకున్న బాప్తిస్మంలో ఒక ఆ నియమానుసారంగా, దేవుని యొక్క నియమానుసారంగా స్తోత్రం, దేవుడే చూపిస్తున్నటువంటి ఆ కార్యం అక్కడ. స్తోత్రం. అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ప్రాచీన వ్యక్తి మరణించినాడు. ఆ ప్రాచీన వ్యక్తికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ ఐగుప్తిని దేవుడు అక్కడ ముంచి వేసినాడు. అక్కడ ఆ సమాధి జరిగింది. ప్రాచీన వ్యక్తి అనగా ఐగుప్తి సమాధి జరిగింది. స్తోత్రం. ఇజ్రాయేలు ఒక కొత్త జీవితాన్ని అక్కడ ఆరంభం జరిగింది. అనగా అంతకుముందు బానిసత్వంలో, అంతకుముందు బంధించి పెట్టినటువంటి, అంతకుముందు ఏ బానిసత్వంలో అయితే ఉన్నారో ఆ బానిసత్వము పూర్తిగా సంఖ్యలను అక్కడ ముంచి వేయబడినది. హల్లెలూయా. అనగా ఒక ప్రాచీన వ్యక్తి ఒక వ్యక్తి నిజంగా విడుదల పొందుతున్నప్పుడు దేనికి సాదృశ్యం అంటే అతను నిజంగా రక్షణ పొందిన అనుభవం దేని సూచిస్తుందంటే ఆ ప్రాచీన వ్యక్తి పూర్తిగా సమాధి చేయబడ్డ ఏ రక్షణ. స్తోత్రం. అక్కడ మోషేను బట్టి వారికి రక్షణ దొరికినది. మోషేను బట్టి వారు ఎర్ర సముద్రం గుండా బయటకు వచ్చినప్పుడు వారికి బాప్తిసము జరిగినది. కానీ దానికంటే ముందు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో స్తోత్రములు, నేడు మీకు కలుగచేయు రక్షణ మీరు కన్నులారా చూడండి. ఏంటి ఈ రక్షణ అంటే ఇదిగో స్తోత్రములు, ఆ ప్రాచీన వ్యక్తి ఇక్కడ సమాధి చేయబడబోతున్నాడు. ఇదిగో మిమ్మల్ని కొత్త వ్యక్తులుగా నేను బయటకు నడిపించబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ఈ రక్షణ అనుభవము నిజానికి వారి జీవితంలో కనబడుతున్నది. మొదట చూస్తున్నట్లయితే వారి జీవితంలో ఒక పశ్చాత్తాపము, అనగా నా కోసము క్రీస్తు సెలవులో మరణించినాడని ఒక అనుభవమును కలిగి వారు బయటకు వచ్చినారు. అదే విధంగా వారు ఇదిగో ఐగుప్తులో నుంచి విడుదల పొందాలని వారు సిద్ధపడి బయటకు వచ్చినారు. అదే విధంగా ముందుకు మొదటి స్టేజ్కి వచ్చినప్పుడు దేవుడే వారికి మార్గముగా ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని ముందుకు నడిపించినాడు. తర్వాత ఇదిగో ఆ ప్రాచీన వ్యక్తిని సమాధి చేసి ఒక నూతన వ్యక్తిగా దేవుడు వారిని విడిపించినాడు. ఆ ప్రాచీన వ్యక్తి సమాధి చేయటే ఐగుప్తిని అక్కడ ముంచి వేయుట. హల్లెలూయా. ఇది సాదృశ్యముగా మనకు కనబడుతున్నది. ఇంకా ముందు అనేక స్టేజ్లు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే రేపటి దినం నుంచి నేను ముందుకు నడిపిస్తాను. దయచేసి దీని నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మీరు తల వంచినట్లయితే విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ దయచేసి మనం ముందుకు వెళ్దాం. కానాను ఈ ప్రయాణము నిజముగా ఐగుప్తు దేశంలో నుంచి కానాను వారు బయలుదేరే ఈ ప్రయాణమును అనేక ఆత్మీయ మర్మములు ఉన్నాయి, అనేక ఆత్మీయ ఆలోచనలు ఉన్నాయి. నిజముగా వీటన్నిటిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అవును, ఒక వ్యక్తి యొక్క జీవితమే కనబడతా ఉన్నది. ఇప్పుడు నా జీవితం ఏ విధంగానైతే ఆ క్రీస్తుని కలిగి మనం బయటికి వచ్చినామో, నిజముగా ప్రభు నా కోసం మీరు మరణించినారు అని, నా కోసం మీరు సిలువ వేయబడినారు, నా కోసం రక్తము చిందించినారని ఏ విధంగానైతే మనము ఆ యొక్క స్తోత్రముల పశ్చాత్తాపము కలిగి బయటకు వచ్చినామో ఆ విధంగానే ఇదిగో వారు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందినారు. ఆ విడుదల పొందిన వారి జీవితము నిజంగా స్తోత్రములు ఆ చేదైన ఒక స్తోత్రములు అనుభవము నిజంగా క్రీస్తు శ్రమలకు సాదృశ్యంగా అక్కడ కనబడుతా ఉన్నది. స్తోత్రం. అది పొంగనిది అయి ఉండాలి, అదే విధంగా పులిసినది ఉండకూడదు, పాడైనది తినకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అనగా పులిసినది ఏది దానిలో కలవకూడదని, అనగా పులిసినది ఏది కూడా అది తినకూడదని వారికి నియమానుసారంగా ఉంటున్నది. స్తోత్రం. ఈ విధంగా వారు ముందుకు నడుస్తున్నట్టు ఇదిగో కాళ్ళకు చెప్పులు, నడుము కట్టుకుని ఈ విధంగా స్తోత్రములు వారు ముందుకు నడుస్తూ వారు తినాలని అక్కడ నియమము. స్తోత్రం. అనగా ఈ ప్రాచీన వ్యక్తిలో నుంచి మేము విడుదల పొందాలి. ఈ ప్రాచీన స్వభావంలో నుంచి ఒక డెక్కా కూడా మిగలకుండా మేము విడుదల పొందాలని నిజంగా వారు బయటకు వస్తున్న అనుభవం వారి జీవితంలో కనబడతా ఉన్నది. ముందుకు వెళ్తున్నట్లయితే దేవుడే వారికి రక్షణ కలిగజేస్తా ఉన్నాడు. నిజముగా ఇదిగో ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృప వరమే అని నిజముగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదిగో అవును, ఈ రక్షణ దేవుని కృపా వరమే, ఈ రక్షణ దేవుని వరమే. స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఆ రక్షణ ఏ విధంగా దొరికిందంటే ఇదిగో పాత నిబంధనలు కూడా దేవుడు నియమానుసారంగా అక్కడ జరిగించిన విధమేదనగా ఇదిగో ఆ ప్రాచీన వ్యక్తిని ముంచి వేసినాడు, ఆ ప్రాచీన వ్యక్తిని సమాధి చేసినాడు. నిజముగా స్తోత్రములు ఆ ఐగుప్తుని అక్కడ ముంచి వేసి దేవుడు వారికి రక్షణను అక్కడ కనపరిచినాడు. ఒక వ్యక్తి ఆ ప్రాచీన స్వభావంలో ఆ ప్రాచీన యొక్క పురుషుడు, ఆ ప్రాచీన ఆదాము మరణించకపోతే ఆ వ్యక్తికి రక్షణ దొరకదు. స్తోత్రం. పై విషయాలు మారితే కాదు, నేను ఇంతవరకు నగలేసుకునేవాడిని ఇప్పుడు తీసేశాను, లేదంటే ఇంతవరకు దేవుళ్ళ గుడికి వెళ్లే వాళ్ళని ఇప్పుడు నేను కొంచెం మానేశాను, లేదంటే ఇంతవరకు నేను పండుగలు ఆచరించేదాన్ని ఇప్పుడు నేను మానేశాను, లేదంటే ఇంకొన్ని విషయాలు నేను పై విషయాలు ఎన్నో
జరిగించేవాడిని, సినిమాకు వెళ్ళేవాడిని, తాగేవాడిని, బూతులు మాట్లాడేవాడిని, తిట్టేవాడిని. ఇటువంటి ఎన్నో విషయాలు నా జీవితంలో ఉండే. నేను ఇప్పుడు మారాను అంటే సరిపోదండి. స్తోత్రం, హల్లెలూయా. అనగా నువ్వు పై విషయాలు మారడం కాదు, యోహాను బాప్తిస్మము కాదు. యోహాను బాప్తిస్మంలో కొంత మార్చుకుంటే సరిపోతుంది. యోహాను బాప్తిస్మంలో నువ్వు పై విషయాలు కొన్ని మార్చుకుంటే సరిపోద్ది. అంగి లేని వానికి అంగిస్తే సరిపోద్ది. ఇదిగో ఇల్లు లేని వారికి ఇల్లు, ఆహారం లేని వారికి ఆహారం పంచితే సరిపోతుంది. ఇదిగో స్తోత్రంలో ఉన్నవారు నీ పొరుగు వారిని ప్రేమిస్తే సరిపోద్ది. మీ తల్లిదండ్రులను సన్మానిస్తే సరిపోతుంది. కానీ స్తోత్రం క్రీస్తు బాప్తిస్మంలో, యేసు క్రీస్తు చెప్తున్నటువంటి బాప్తిస్మంలో ఆ విధముగా కాదు. ఇదిగో నిన్ను నీవే ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. అపోస్తులైన పౌలు చెప్తున్న బాప్తిస్మములో, ఇదిగో స్తోత్రములు, ఇదిగో నీవు సిలువ వేయబడాలి. స్తోత్రములు, ఇదిగో నీవే మరణించాలి. ఇదిగో నీ పాప విషయంలో నువ్వు మరణించాలి. స్తోత్రములు, ఇదే క్రీస్తు యొక్క బాప్తిస్మము. క్రీస్తు చెప్తున్నటువంటి ఉపదేశం ఇదే. హల్లెలూయా. అది అక్కడ జరుగుతా ఉన్నది. స్తోత్రం. ఆ ప్రాచీన వ్యక్తిని ముంచి వేసినాడు. అక్కడ సమాధి జరిగినది. స్తోత్రం, హల్లెలూయా. ఒక క్రొత్త వ్యక్తిగా ఇజ్రాయేలును బయటికి నడిపిస్తున్నాడు. అక్కడ జరిగినది ఏంటి? అక్కడ బాప్తిస్మము జరిగినది. మోషేను బట్టి వారు ఎర్ర సముద్రంలో బాప్తిస్మము తీసుకున్నాను అని అక్కడ లేఖనాల్లో మనం కొత్త నిబంధనలు చెప్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా స్తోత్రం మనం సిద్ధపడదాం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇది నియమానుసారంగా, క్రమానుసారంగా అది జరగవలసినదే. ఇంకా ముందుకు రేపటి దినం నుంచి చూద్దాం. దయచేసి దేవుడు ఇంకా ప్రేరేపణ కలిగి ముందుకు నడిపిస్తే, ప్రభు ఇంకా ముందుకు నడిపిస్తుంటే దయచేసి ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ మిత్రులు